హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 69th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏదైతే మనం సాల్వ్ చేయబోతున్నాం ఈ వీడియోలో ఆ క్వశ్చన్ మనకి ఒక 10 to 15 టైమ్స్ వచ్చి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఈ రెండిట్లకించి ఏదో ఒక క్వశ్చన్ పక్కా ఫైనల్ ఎగ్జామ్లో మనకి అపియర్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనము క్వశ్చన్లు ఏమి ఇచ్చిండో చూద్దాం. ఓకేనా? A line makes alpha comma beta comma gamma comma delta with 4 diagonals of cube. Show that cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta is equals to 4/3. సో ఏమంటున్నాడంటే క్యూబ్. ఓకే, ఇది వచ్చేసి క్యూబ్. ఈ క్యూబ్లో 4 డయాగ్నల్స్ ఉన్నాయన్నాడు. సో జనరల్గా మన క్యూబ్లో 2 టైప్ ఆఫ్ డయాగ్నల్స్ ఉంటాయి. బాడీ డయాగ్నల్స్ ఉంటాయి, ఫేస్ డయాగ్నల్స్ ఉంటాయి. ఫేస్ డయాగ్నల్స్ని మనం పట్టించుకోము. ఈ పర్టికులర్ ఏదైతే క్వశ్చన్కి మనం ఫేస్ డయాగ్నల్స్ని కన్సిడర్ చేయం, ఓన్లీ బాడీ డయాగ్నల్స్. సో అంటే బాడీ డయాగ్నల్స్ అంటే ఏంది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ని జీ పాయింట్ని కనెక్ట్ చేసేది. ఓకే, అదొక డయాగ్నల్. ఏని ఈని కనెక్ట్ చేసి వచ్చే డయాగ్నల్, బీని ఎఫ్ని కనెక్ట్ చేసి వచ్చే డయాగ్నల్, డీని సిని కనెక్ట్ చేసి వచ్చే డయాగ్నల్. సో ఇవి వచ్చేసి బాడీ డయాగ్నల్స్. ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ 4 డయాగ్నల్స్ ఒక లైన్ తోటి, సో మనము ఆ 4 డయాగ్నల్స్ని ఆ లైన్ని ఈ క్యూబ్లో పెట్టి చూపించలేము. ఎందుకంటే మనం ఆ లైన్స్ అన్ని గీసినామంటే ఇది మొత్తం ఒక పెద్ద మెస్ అవుతుంది. సో వేరే వాటిని అర్థం చేసుకోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే ఆ 4 డయాగ్నల్స్ని అండ్ ఆ లైన్ని సపరేట్గా ఇక్కడ గీసుకున్నాను చూడండి. సో నేను రెడ్ కలర్ మార్కర్ తోటి గీసిన లైన్ ఏదైతుందో అది వచ్చేసి ఆ లైన్ తోటి డయాగ్నల్స్. ఎన్ని డయాగ్నల్స్? 4 డయాగ్నల్స్. చూడండి, 1 2 3 4. ఓకే, 4 డయాగ్నల్స్ యాంగిల్స్ మేక్ చేస్తున్నాయి. అంటే చూడండి, ఏఈ బీటా యాంగిల్. సో ఒక్కొక్క డయాగ్నల్ ఒక్కొక్క యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఓజీ అంటే ఈ డయాగ్నల్ వచ్చేసి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది, ఏఈ బీటా యాంగిల్ మేక్ చేస్తుంది, ఓజీ ఓకే ఓజీ అయిపోయిందా. నెక్స్ట్ డిసి డెల్టా యాంగిల్ మేక్ చేస్తుంది, బిఎఫ్ గామా యాంగిల్ మేక్ చేస్తుంది. సో 4 డయాగ్నల్స్ ఆ పర్టికులర్ లైన్ తోటి ఆల్ఫా బీటా గామా డెల్టా యాంగిల్ మేక్ చేస్తుంది. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు, షో చేయమంటుండు? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో క్వశ్చన్ క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు మనము ఆన్సర్లకు ప్రొసీడ్ అయ్యే ముందు మనకి క్యూబ్ అని ఇచ్చిండు, కానీ ఆ క్యూబ్ ఎట్లుంటుంది, దాని వర్టిసెస్ ఏంది, ఓకే, మనము కోఆర్డినేట్ యాక్సిస్ ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, ఓకే, ఇవన్నీ మనకు తెలియదు. సో మనమే ఫస్ట్ నుంచి అన్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే, క్యూబ్ ఇట్లా తీసుకుందాం అని చెప్పి దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సో చూడండి, నేను ఒక క్యూబ్ తీసుకున్నా. ఓకే, ఇది వచ్చేసి క్యూబ్, రైట్. ఇప్పుడు క్యూబ్లో ఒక వర్టిసెస్ అంటే ఏంది, ఒక వర్టెక్స్ అంటే ఏంది, ఒక పాయింట్. సో నేను ఒక పాయింట్ని ఏమనుకుంటున్నా అంటే ఆరిజిన్ అనుకుంటున్నా. ఓకే, ఒక పాయింట్ని ఆరిజిన్ అనుకుంటున్నా. ఇది క్లియరా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్యూబ్కి నేను కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నా. ఆ కోఆర్డినేట్ యాక్సిస్ని ఎట్లా కన్సిడర్ చేస్తున్నా అంటే 3 కోటర్మినస్ ఎడ్జెస్ని తీసుకుంటున్నా. 3 కోటర్మినస్ ఎడ్జెస్ అంటే ఏంది? 3 సైడ్స్ హ్యావింగ్ కామన్ పాయింట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓఏ ఒక సైడ్ లేదా ఒక ఎడ్జ్, ఓబి ఒక ఎడ్జ్, ఓసి ఒక ఎడ్జ్. ఈ 3 ఎడ్జెస్లో ఏం కామన్ ఉంది? ఓ పాయింట్ కామన్ ఉందా లేదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 సైడ్స్ డైరెక్షన్లో నేను కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నా. అంటే దాని అర్థం ఏంది? ఓఏ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్, ఓబి డైరెక్షన్లో వై యాక్సిస్, ఓసి డైరెక్షన్లో జెడ్ యాక్సిస్. సో నేను కోఆర్డినేట్ యాక్సిస్ని ఈ 3 కోటర్మినస్ ఎడ్జెస్ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నా. చూడండి, ఓకే, డన్నా. సో ఇప్పుడు
దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది చూడండి. లెట్ వన్ వర్టెక్స్ ఆఫ్ క్యూబ్ ఈస్ ఆరిజిన్. మనం ఇందాక అనుకున్నట్టు ఒక వర్టెక్స్ని అంటే క్యూబ్లో ఒక పాయింట్ని ఆరిజిన్ అనుకున్నా. అండ్ 3 కోటర్మినస్ ఎడ్జెస్ ఓఏ ఓబి ఓసిఆర్ కోఆర్డినేట్ యాక్సిస్. చెప్పినా కదా ఈ 3 కోటర్మినస్ ఎడ్జెస్ని కోఆర్డినేట్ యాక్సిస్ డైరెక్షన్స్గా తీసుకున్నాము. ఎస్, లెంత్ ఆఫ్ ఎడ్జ్ ఈజ్ ఏ. మన క్యూబ్ ప్రాపర్టీస్ ఏంది? ఇన్ క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. అంటే మనకి లెంత్ ఆఫ్ ఒక ఎడ్జ్ ఇచ్చిందంటే అన్ని ఎడ్జెస్ లెంత్ ఏ అవుతుంది. సో ప్రతి ఒక్క ఎడ్జ్ లెంత్ ఏ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ కోఆర్డినేట్స్ ఆర్. సో ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బాగుంది, మనం ఒక వర్టెక్స్ 0,0,0 తీసుకున్నాం. మరి మిగతా వర్టెక్స్లు ఏ వర్టెక్స్ ఏంది, బి వర్టెక్స్ ఏంది, సి వర్టెక్స్ ఏంది, డి, ఈ, ఎఫ్, జి, ఇవన్నీ వర్టెక్స్లు మనం ఎట్లా కనుక్కుంటాం? జాగ్రత్తగా చూడండి, నేను మీకు ఒక చిన్న బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీకు అర్థమైంది అనుకోండి, మీరే మొత్తం చేసేస్తారు. చూడండి, ఇక్కడ నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా. ఓకే, 2D తెలుసు కదా. సో ఇందులో నేను ఒక పాయింట్ లొకేట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ లొకేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఆ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉంది. ఓకే, ఆరిజిన్ నుంచి ఓకే 0 to 1, 1 to 2, 2 యూనిట్స్ దూరంలో ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. రైట్, ఇప్పుడు ఈ పాయింట్ ఏంది మనకి 2,0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా సరే y0 ఉంటుంది. 2,0 అంటే y0 ఉందా లేదా? సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి 4,0. అర్థమైందా? సో ఏ పాయింట్ అయినా ఎక్స్ యాక్సిస్ మీద y0 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, 2 యూనిట్స్ దూరంలో ఉన్న ఒక పాయింట్ని, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేసిన. సిమిలర్గా నేను ఏం చేస్తున్నా, ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ దూరంలో ఉన్న ఒక వై యాక్సిస్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా చేస్తా? ఫస్ట్ ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా. 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4. ఓకే, 4 యూనిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత పాయింట్ని ఎట్లా చేస్తా? ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో అంత పాయింట్ మనకు వై పాయింట్ అయిపోతుంది. సో ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్? 4 అంటే 0,4. మనం ఇందాక అనుకున్నట్టు పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్లో పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎట్లుంటుంది? y.0 ఉంటుంది. పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఎట్లుంటుంది? x.0 ఉంటుంది. అందుకే 0,4. ఈ బేసిక్ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, మనము ది క్యూబ్ యొక్క వర్టిసెస్ ఎట్లా కనుక్కుంటాము. ఫస్ట్ మనము ఏ పాయింట్స్ అంటే ఏ యొక్క వర్టెక్స్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాము చూడండి, ఆరిజిన్ నుంచి ఓకే వెరీ ఇంపార్టెంట్, నేను ఒకటి మర్చిపోయినా. పాయింట్ ఏ అనేది మీరు చూసినట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉందా లేదా? చూడండి, ఇది ఎక్స్ యాక్సిసా కదా. సో పాయింట్ ఏ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే దాని అర్థం ఏంది? y.0, z.0. చూడండి, y.0, z.0. అది బాగుంది. కానీ x పాయింట్ ఏ ఎట్లా వచ్చిందంటే చూడండి, ఆరిజిన్ నుంచి ఈ ఏ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఏ ఉంది. ఇక్కడ చూడండి, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో ఈ పాయింట్ వాల్యూ కూడా అంతే ఉంది. సో ఆరిజిన్ నుంచి పాయింట్కి ఏ ఉంది కదా డిస్టెన్స్, సో ఎక్స్ పాయింట్ కూడా ఏ అవుతుంది. సో a, 0,0. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ బి చూడండి, ఈ పాయింట్ బి అనేది ఏ డైరెక్షన్లో ఉంది? వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కదా. అంటే దాని అర్థం ఏంది? ఒక వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఎట్లుంటుంది? x.0 ఉంటుంది, z.0 ఉంటుంది. సో x.0, z.0. సో ఇక్కడ చూడండి, x.0 పెట్టుకున్నా, z.0 పెట్టుకున్నా, మళ్ళీ y పాయింట్ ఎంత ఉంటుంది? సింపుల్, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి అంటే బి పాయింట్కి డిస్టెన్స్ ఎంత? చూడండి, ఓబి, ఓఏ, ఏ ఎడ్జ్కైనా లెంత్ ఏ కాబట్టి ఓబి లెంత్ కూడా ఏ. అంటే డిస్టెన్స్ ఎంత? ఆరిజిన్ నుంచి బీకి ఏ. సో వై పాయింట్ కూడా అదే అయిపోతుంది. సో 0,a,0. నెక్స్ట్ పాయింట్ సి. ఇప్పుడు ఈ పాయింట్ సి లేదా వర్టెక్స్ సి అనేది ఏ డైరెక్షన్లో ఉంది? జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు జెడ్ యాక్సిస్ మీద ఉందంటే మనకేం తెలుసు? ఒక పాయింట్ ఒక యాక్సిస్ మీద ఉందంటే మిగతా పాయింట్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఎక్స్ పాయింట్ y.0 అయిపోయింది, జెడ్ పాయింట్ ఏ వచ్చింది. ఎట్లా? ఇందాక లెక్కనే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? ఏ. సో అదే పాయింట్ మనకి జెడ్ పాయింట్ అయిపోతుంది. క్లియర్గా మనకి ఏ పాయింట్ ఎట్లా వచ్చింది, బి పాయింట్ ఎట్లా వచ్చింది, సి పాయింట్ ఎట్లా వచ్చిందో తెలిసింది. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫేస్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటున్నా. ఫేస్ అంటే ఇప్పుడు చూడండి, OAFC అదొక ఫేస్, AFGD అదొక ఫేస్. అట్లా టోటల్ క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. టాప్, బాటము, 2 సైడ్లు, 2 ఫ్రంట్ బ్యాక్ ఒకటి, సైడ్ ఇటు సైడ్ ఒకటి, టాప్ బాటమ్ ఒకటి. సో 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏ ఫేస్ కన్సిడర్ చేస్తున్నా అంటే చూడండి, OBDA అంటే OBDA
ఏడిబి మీరు గమనించినట్టయితే ఓఏ ఏ డైరెక్షన్లో ఉంది ఎక్స్, ఓబి ఏ డైరెక్షన్లో ఉంది వై. అయితే ఇప్పుడు మీరు ఈ ఫేస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఏంటంటే ఈ ఫేస్ అనేది చూడండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ పర్టికులర్ స్పేస్లోనే ఉంది. అంటే దాని అర్థమైంది ఈ ఫేస్ అనేది XY ప్లేన్లో ఉందని అర్థం. ఏ ప్లేన్లో ఉంది? XY ప్లేన్లో ఉంది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఫేస్ XY ప్లేన్లో ఉందంటే ఆ ప్లేన్లో ఉన్న చూడండి ఇప్పుడు ఆ ప్లేన్లో ఈ టోటల్ ఫేస్ ఉంది. అంటే ఈ ప్లేన్లో మనకి జెడ్ పాయింట్ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ ప్లేన్? ఇది XY ప్లేన్ కాబట్టి జెడ్ పాయింట్ 0. కావాలంటే చెక్ చేసుకోండి. ఆరిజిన్లో జెడ్ పాయింట్ 0, నెక్స్ట్ ఏ పాయింట్లో చూడండి ఏ జెడ్ పాయింట్ 0, నెక్స్ట్ డి మనం కనుక్కోవాలి. బి పాయింట్ చూడండి జెడ్ 0 ఉందా లేదా అట్లా. సో ఇప్పుడు మనం డి పాయింట్ ఎట్లా కనుక్కుంటామంటే ఇది ఏ ప్లేన్లో ఉంది? XY ప్లేన్లో ఉంది కాబట్టి పక్కా జెడ్ పాయింట్ 0. సో జెడ్ 0 పెట్టేసేయాలి. నెక్స్ట్ మిగతా 2 పాయింట్లు ఎట్లా కనుక్కోవాలంటే సింపుల్. ఇది ఎంత ఉంది? ఏ. ఇది ఎంత ఉంది? ఏ. సో ఏ కామా ఏ కథం అంతే. ఏ కామా 0 సింపుల్. సో ఇప్పుడు మనకి డి పాయింట్ వచ్చింది. సో సిమిలర్గా ఇప్పుడు నేను ఇంకో ఫేస్ కన్సిడర్ చేస్తున్నా. ఏంటంటే OCFA ఇప్పుడు OA ఓకే OAFC సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు OA ఏ డైరెక్షన్లో ఉంది? X యాక్సిస్ డైరెక్షన్లో. నెక్స్ట్ OC ఏ డైరెక్షన్లో ఉంది? Z యాక్సిస్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఇది ఏదైతే ఫేస్ ఉందో OACF అనేది అది XZ ప్లేన్లోనే ఉంటుంది. అంటే దాని అర్థమైంది అది XZ ప్లేన్లో ఉందంటే ఈ ఫేస్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్లో y పాయింట్ 0 ఉంటుంది. ప్రతి ఒక్క వర్టెక్స్లో y పాయింట్ 0 ఉంటుంది. చెక్ చేసుకోండి. ఆరిజిన్ 0, ఏ y పాయింట్ 0, F మనం కనుక్కోవాలి, Cలో కూడా y పాయింట్ 0. అట్లా మనం తొందరగా ఎలిమినేట్. ఇప్పుడు మనం F పాయింట్ ఎట్లా కనుక్కుంటాము? డెఫినెట్గా F పాయింట్లో డెఫినెట్గా y 0 ఉంటుంది. సో 0 ఉంది. మిగతా 2 ఏం చేయాలి తెలుసా? ఏ కామా ఏ పెట్టేసుకోవాలి. ఎట్లా అని మళ్ళీ డౌట్ వస్తుంది. ఈ లెంత్ ఎంత? ఏ. ఈ లెంత్ ఎంత? ఏ. సో ఏ కామా ఏ అంతే. ఇప్పుడు F కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను OBEC Z యాక్సిస్, ఇది y యాక్సిస్. చూడండి OB ఏ డైరెక్షన్లో ఉంది? y యాక్సిస్. నెక్స్ట్ OC ఏ డైరెక్షన్లో ఉంది? z యాక్సిస్. ఇప్పుడు ఈ z యాక్సిస్ y యాక్సిస్లో ఈ ఫేస్ ఉంది. అంటే దాని అర్థమైంది ఈ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ అనేది ZY ప్లేన్లో ఉంది. అంటే చూడండి OBEC అనేది ZY ప్లేన్లోనే ఉంది. అంటే X పాయింట్ 0 అని అర్థం. ఈ ఫేస్లో ఏ వర్టెక్స్ అయినా తీసుకోండి. ఓ వర్టెక్స్, బి వర్టెక్స్, ఈ వర్టెక్స్, ఈ వర్టెక్స్ చెక్ చేయండి. ఓ వర్టెక్స్లో X పాయింట్ 0, బి వర్టెక్స్లో X పాయింట్ 0, ఈ కనుక్కుందాం. సి వర్టెక్స్లో X పాయింట్ 0. ఇప్పుడు ఈ ఎట్లా కనుక్కుందాం అంటే సింపుల్. ఈ వర్టెక్స్లో లేకపోతే వర్టెక్స్ ఈ దగ్గర X పాయింట్ 0 కాబట్టి 0 పెట్టేసుకోండి. మిగతా 2 ఏం పెట్టుకోవాలి? ఏ కామా ఏ సింపుల్. లాస్ట్కి ఇంకా అన్నీ అయిపోయినాయి మనవి. ఓకే F కూడా అయిపోయింది కదా. ఈ G ఎట్లా అంటే ఇంకా దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవద్దు. డైరెక్ట్ ఏ కామా ఏ అని పెట్టేసుకోవాలి. కథం స్టోరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కటి మిలుగుతుంది కదా, ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. డైరెక్ట్ మనం షార్ట్ కట్ లేక ఏ కామా ఏ అని పెట్టేసుకుంటే కథం. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో మనకి కోఆర్డినేట్స్ వచ్చిన తర్వాత మనము డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను మీకు ఇందాక చెప్పిన కదా 4 డయాగ్నల్స్ ఉన్నాయి, బాడీ డయాగ్నల్స్. ఏవేవి చెప్పండి? ఓ నుంచి మెల్లగా అట్లా నీట్గా జీకి ఒకటి డ్రా చేస్తున్నా, దట్ ఈస్ OG డయాగ్నల్. మెల్లగా ఏ నుంచి ఇంకో ఆల్రెడీ డ్రా చేసిన AE ఒక్క డయాగ్నల్ డ్రా చేసిన మీకోసం. సో డయాగ్నల్ AE. నెక్స్ట్ B నుంచి Fకి డయాగ్నల్ BF. నెక్స్ట్ D నుంచి Cకి డయాగ్నల్ DC. చూడండి 4 డయాగ్నల్స్. OG, AE, DC, BF ఆర్ డయాగ్నల్స్ ఆఫ్ క్యూబ్. సో అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని ఇక్కడ గీసినది ఎగ్జాక్ట్గా అక్కడ అట్లా ఉంటుందని అర్థం కాదు. మీకు అర్థం చేపించడానికి జస్ట్ 4 డయాగ్నల్స్ ఒక లైన్, ఆ లైన్కి 4 డయాగ్నల్స్ యాంగిల్స్ మేక్ చేస్తున్నాను చూపించడానికి, జస్ట్ రిప్రజెంటేషన్ కోసం. కానీ మీరు విజువల్గా చూస్తే ఇట్లా ఉండదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. ఓకేనా? జస్ట్ మీకు ఓకే ఇక్కడ ఆల్ఫా యాంగిల్ మేక్ చేసిన, బీటా, గామా, డెల్టా అని చెప్పుకోవడానికి అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనకి డయాగ్నల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము చూడండి.
ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కాజ్ ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి, కాస్ బీటా వాల్యూ కనుక్కోవాలి, కాస్ గామా కాస్ డెల్టా. ఎందుకంటే మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ప్రూవ్ చేయమన్నాడా లేదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఆల్ఫా అంటే ఏంది, ఓజీ డయాగ్నల్కి ఏదైతే లైన్ ఉందో ఆ లైన్కి మధ్యలో యాంగిల్. సో ఫస్ట్ మనకి కాజ్ ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫార్ములా మనం అప్లై చేయాలంటే మనకి ఆ లైన్స్ యొక్క డీసీస్ తెలవాలి. అంటే ఇప్పుడు ఏంది, ఈ ఓజీ డయాగ్నల్ ఉందా, ఈ ఓజీ డయాగ్నల్కి డీసీస్ అండ్ మనకు ఒక లైన్ ఇచ్చిండు కదా ఆ లైన్ డీసీస్, రెండు లైన్ డీసీస్ తెలవాలి. సిమిలర్గా ఏఈ డయాగ్నల్ యొక్క డీసీస్ తెలవాలి, డీసీ డయాగ్నల్ యొక్క డీసీస్ తెలవాలి, బిఎఫ్ డయాగ్నల్ యొక్క డీసీస్ తెలవాలి. ఎప్పుడైతే మనకి డీసీస్ తెలుస్తాయో అప్పుడే మనము కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, కాజ్ డెల్టా కనుక్కోవచ్చు. అందుకే ఫస్ట్ మనం డీసీస్ కనుక్కోవాలి. డీసీస్ ఎట్లా కనుక్కుంటాము, బాగుంది, మనకు డీసీస్ కనుక్కోవాలంటే ఏదైనా ఒకటి ఉండాలి కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఏ డయాగ్నల్ కన్సిడర్ చేద్దాం, ఓజీ చేద్దాం. సో ఓజీ అంటే మనకి ఓ పాయింట్ ఉంది, జీ పాయింట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని డిఆర్స్ కనుక్కోవచ్చా అంటే ఎస్. డిఆర్స్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఏ x1 y1 z1 b x2 y2 z2 ఆర్ x2 - x1, y2 - y1, z2 - z1. సో ఇది వచ్చేసి ఫార్ములా. సో డిఆర్స్ ఆఫ్ ఓజీ. సో ఫస్ట్ ఓ పాయింట్ ఏంది 0, 0, 0, జీ పాయింట్ ఏంది a, a. సో ఫార్ములా ఏంది x2 - x1 అంటే a - 0, y2 - y1 అంటే a - 0, z2 - z1 అంటే a - 0, విచ్ గివ్స్ యూ a, a. దీన్నే మనం 1, 1, 1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏని కామన్ తీయడం లేకపోతే బయటికి తీసేసి మనం 1, 1, 1 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ బిఎఫ్ 0, a, 0, a, 0, a. మళ్ళీ సేమ్ x2 - x1 అంటే a - 0, 0 - a, a - 0. సో a, a, విచ్ ఇస్ నథింగ్ బట్ 1, -1, 1. డిఆర్స్ ఆఫ్ ఏ 0, 0, 0, a, డి పాయింట్, ఏ పాయింట్, ఈ పాయింట్. సేమ్ x2 - x1 అంటే 0 - a, a - 0, a - 0, విచ్ గివ్స్ యూ 0 - a అంటే -a, a - 0 అంటే a, a - 0 అంటే a. సో -1, 1, 1. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ డిసి a, a, 0, 0, 0, a. సో ఇప్పుడు x2 - x1 అంటే 0 - a, y2 - y1 అంటే 0 - a, z2 - z1 అంటే a - 0, విచ్ విల్ గివ్ యూ -a, a, a - 0 అంటే a. సో -1, -1, 1. DCs of line whose DRs are a, b, c are a by root of a square plus b square plus c square, b by root of a square plus b square plus c square, c by root of a square plus b square plus c square. సో మనకి డిఆర్స్ వచ్చినాయి, బాగుంది. మళ్ళీ డీసీస్ కనుక్కోవాలి కదా. డీసీస్ కనుక్కుంటేనే కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, కాజ్ డెల్టా కనుక్కోవచ్చు. సో డీసీస్ ఆఫ్ ఓజీ ఈజ్ నథింగ్ బట్ ఓజీ ఏముంది ఇంకో 1, 1, 1. సో 1, 1, 1 అంటే 1 by root of 1 square plus 1 square plus 1 square. సేమ్ మళ్ళదే. సో 1 by root of 1 square plus 1 square plus 1 square అంటే √3, 1 by √3, 1 by √3. సిమిలర్గా డీసీస్ ఆఫ్ బిఎఫ్ ఏముంది మనకి, డిఆర్స్ ఏమొచ్చినాయి 1, -1, 1. సో 1 by root of 1 square plus -1 whole square plus 1 square, -1 by కింద సేమ్ ఇందాక ఏం చేసినామో అదే, 1 by మళ్ళీ root of 1 square plus -1 square plus 1 square. సాల్వ్ చేస్తే 1 by √3, -1 by √3, 1 by √3. డీసీస్ ఆఫ్ ఏఈ యొక్క డీసీస్ ఏమొచ్చినాయి, సారీ డిఆర్స్ -1, 1, 1. సో -1 by root of 1 square plus -1 whole square plus 1 square, 1 by root of 1 square plus -1 whole square plus 1 square, 1 by root of 1 square plus -1 whole square plus 1 square. సో మనం చేస్తే ఏమొస్తుంది మనకి -1 by √3, 1 by √3, 1 by √3. సో డీసీస్ ఆఫ్ డీసీ అంటే ఏంది ఇది -1, -1, 1. సో -1 by root of -1 whole square plus -1 whole square plus 1 square, -1 by root of -1 whole square plus -1 whole square plus 1 square, 1 by root of -1 whole square plus -1 whole square plus 1 square. అంతా సాల్వ్ చేస్తే -1 by √3, -1 by √3, 1 by √3. సో మొత్తానికి మనం ఎక్కడి వరకు చేసినామంటే మనకి ఈ 4 డయాగ్నల్స్ ఉన్నాయా, ఈ డయాగ్నల్స్ యొక్క డీసీస్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ లైన్ ఉందా,
ఒక లైన్ ఉందని చెప్పిండు, అది ఏ లైనో కూడా తెలియదు. సో ఆ లైన్ని మనం రెడ్ కలర్ మార్కర్తో గీసుకున్నాం. ఆ లైన్కి డీసీస్ మనము ఎల్ ఎం ఎన్ అనుకుందాం. ఓకే, ఈ లైన్ ఉందా, దీని డీసీస్ వచ్చేసి ఏమనుకుంటామంటే ఎల్ కామా ఎం కామా ఎన్. ఇప్పుడు ఈ లైన్ తోటి మనకి 4 లైన్స్ అంటే 4 డయాగ్నల్స్ యాంగిల్స్ మేక్ చేస్తున్నాయి. సో ఒక్కొక్క దానికి చేద్దాం. ఫస్ట్ ఈ లైన్ తోటి ఓజీ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా. సో కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఉంది. సో చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము డయాగ్నల్స్ అన్నిటికీ డీసీస్ కనుక్కున్నాం. సో తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చూడండి, లెట్ ద డీసీస్ ఆఫ్ లైన్ బి ఎల్ కామా ఎం కామా ఎన్. అంటే ఈ రెడ్ మార్కర్ తోటి గీసిన లైన్ ఏదైతుందో చూడండి, దాని యొక్క డీసీస్ నేను ఏమనుకుంటున్నా ఎల్ కామా ఎం కామా ఎన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లైన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేడు, జస్ట్ ఏ లైన్ అన్నాడు. సో ఆ లైన్కి నేను డీసీస్ ఎల్ కామా ఎన్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆ లైన్ అనేది చూడండి, ఫస్ట్ ఓజీ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా మేక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఈ 2 లైన్స్ హ్యావింగ్ డీసీస్ L1 M1 N1 and L2 M2 N2 and theta is the angle between them, then cos theta is equals to L1 L2 plus M1 M2 plus N1 N2. ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఆ 2 లైన్స్కి డీసీస్ కూడా ఉన్నాయి. అప్పుడు అండ్ వాటి మధ్యలో యాంగిల్ టీటా ఉంది. అప్పుడు కాస్ టీటా ఫార్ములా వచ్చేసి ఇది. సేమ్ అదే సిచ్యువేషన్, ఓజీ ఈ లైన్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, ఆల్ఫా. ఓకే, ఆ రెండింటికి దీనికి డీసీస్ ఉన్నాయి, దీనికి కూడా డీసీస్ ఉన్నాయి. అప్పుడు నేను కాస్ థీటా ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఫస్ట్ డీసీస్ రాసుకోండి, L1, M1, N1 is equals to అంటే డీసీస్ ఆఫ్ ఓజీ ఏమున్నాయి, 1/√3, 1/√3, 1/√3. L2, N2, N2 అంటే ఈ లైన్. ఓకే, ఈ లైన్ యొక్క డీసీస్ ఏంది, L, M, N. సో కాస్ ఆల్ఫా is equals to L1, L2 అంటే 1/√3 into L ప్లస్ M1, M2 1/√3 into M ప్లస్ N1 N2 1/√3 into N. సో అన్నిటికి ఎల్సిఎం తీస్తే √3 వస్తుంది, L ప్లస్ M ప్లస్ N. సో L ప్లస్ M ప్లస్ N/√3. సిమిలర్గా ఇప్పుడు బీటా. సో మీరు గమనించినట్టయితే ఈ డయాగ్నల్ అనేది ఈ లైన్ తోటి బీటా యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఆ యాంగిల్ని ఎట్లా అనుకుంటాము, కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అదే ఫార్ములా. ఇప్పుడు ఏఈ కాబట్టి ఏఈ యొక్క డీసీస్ ఏంది, -1/√3 -1/√3 ఏఈ -1/√3 ఓన్లీ 1/√3. ఓకే 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 ఏఈ కరెక్టేనా, ఏఈ. సో -1/√3 1/√3 1/√3. L2 M2 N2 అంటే L, M, N. సో cos beta is equals to L1 L2 -1/√3 into L plus 1/√3 into M plus 1/√3 into N is equals to LCM then √3 minus L plus M plus N/√3. ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ బీటా అయిపోయింది. నెక్స్ట్ గామా. గామా అంటే ఏంది చెప్పండి, బిఎఫ్ డయాగ్నల్కి ఈ లైన్కి మధ్యలో యాంగిల్ చూడండి, బిఎఫ్ యాంగిల్ చూడండి, రెడ్ లైన్, అది వచ్చేసి గామా. సో ఇప్పుడు బిఎఫ్ అంటే ఏముంది మనకి ఇక్కడ చూడండి, బిఎఫ్ డయాగ్నల్స్ ఏమున్నాయి, ఐ మీన్ డీసీస్ L1, M1, M1 1/√3, -1/√3, 1/√3. L2 M2 N2 అనేది L, N ఉంటుంది, ఎందుకంటే అదే లైన్ తోటి ఇవన్నీ డయాగ్నల్స్ యాంగిల్ మేక్ చేసినాయి కాబట్టి. కాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 into L -1/√3 into M అంటే -1/√3 M plus 1/√3 into N. సో ఎల్సిఎం తీసుకుంటే √3 ఎల్సిఎం వచ్చేస్తుంది, మిగతా సేమ్ ఉంటుంది మీద L minus M plus N/√3. సిమిలర్గా నేను కాస్ డెల్టా కూడా కనుక్కున్నా, క్యాలిక్యులేషన్ చేయలేదు స్పేస్ ఫ్యాక్టర్ వల్ల. నాకేమొచ్చింది చూడండి, కాస్ డెల్టా అంటే ఓకే, డెల్టా అంటే డీసీ డయాగ్నల్. సో డీసీ డయాగ్నల్ ఎక్కడుంది, -1/√3, -1/√3, 1/√3. అదంతా సాల్వ్ చేస్తే నాకు -L -M ప్లస్ N/√3. సో నాకు 4 వచ్చినాయి, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, కాస్ డెల్టా. మనకేం కావాలి, cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా ప్లస్ cos² డెల్టా. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇవి వచ్చినాయి అన్నీ స్క్వేర్ చేయాలి, అదంతే. స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 4 ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు స్క్వేర్ అండ్ యాడ్. అప్పుడు మనకి 4/3 రావాలి, అప్పుడే మన సమ్మ అయిపోయినట్టు. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, కాస్ డెల్టా వాల్యూస్ కనుక్కున్నాము. సో ఇక్కడ మనం ఏం షో చేయాలి, cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా ప్లస్ cos² డెల్టా ఇది ఈక్వల్స్ టు 4/3 కదా. ఇక్కడ మనోడు ఏం చేసిందంటే
కాస్ ఆల్ఫా ఉందా దాన్ని స్క్వేర్ చేసుకుండు, కాస్ బీటాని స్క్వేర్ చేసుకుండు, కాస్ గామాని స్క్వేర్ చేసుకుండు, కాస్ డెల్టాని స్క్వేర్ చేసుకొని అన్నిటిని యాడ్ చేసిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటిని స్క్వేర్ చేసుకుందాం, తర్వాత యాడ్ చేద్దాం. సో స్క్వేర్ చేసుకున్నాం. కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3. స్క్వేర్ చేసుకుంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 హోల్ స్క్వేర్. సో ఈ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ అంటే ఏంది, ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా. సో ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. చూడండి, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl బై రూట్ 3 స్క్వేర్ అంటే 3. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ. నెక్స్ట్ కాస్ స్క్వేర్ బీటా. సో కాస్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. సో కాస్ స్క్వేర్ బీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడనే కొంచెం డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది, నార్మల్గా ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఏ వాల్యూ నెగిటివ్ ఉంది అంటే మైనస్ ఎల్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ చూడండి, ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎక్కడైతే ఏ టర్మ్ ఉందో చూడండి, దీంట్లో ఇక్కడ ఏ టర్మ్ ఉందా, ఎస్ ఇది మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఏ టర్మ్ ఉందా, ఇక్కడ మైనస్ అయిపోతుంది. చూడండి, మైనస్ 2ab అంటే మైనస్, చూడండి 2 ఇంటూ మైనస్ ఎల్ ఇంటూ ఎం ఇస్ నథింగ్ బట్ మైనస్ 12m ప్లస్ ఇక్కడ 2bc ఏ టర్మ్ లేదు కాబట్టి ప్లస్ 2mn, మళ్ళీ ఇక్కడ ఏ టర్మ్ ఉంది కాబట్టి మైనస్ 2nl బై 3. సో ఎక్కడ మైనస్ ఉంటే ఈ పర్టికులర్ టర్మ్స్ ఉన్నాయా, ఈ 2ab 2bc 2ca, అందులో సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇందులో సపోజ్ ఇప్పుడు ఇక్కడ సి టర్మ్ నెగిటివ్ ఉంది అనుకుందాం, అప్పుడు ఇది పాజిటివ్గానే ఉంటుంది. ఎక్కడైతే సి ఉందో అక్కడే నెగిటివ్ అయిపోతుంది. సింపుల్ బై 3. ఇక్కడ నెక్స్ట్ కాస్ గామా ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3. ఇక్కడ మీరు చూడండి ఎంకి నెగిటివ్ వాల్యూ ఉంది. ఇప్పుడు స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ గామా ఇది ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 హోల్ స్క్వేర్. సేమ్ ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది, ప్లస్ మైనస్ అడిటివ్. ఇప్పుడు ఎంకి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎం ఇన్వాల్వ్ అవుతుంది, అందుకే మైనస్ 2lm 2mn ప్లస్ 2nl. సో సింపుల్గా మీరు ఎట్లా రాసేస్తారంటే ఫస్ట్ ఏం పెట్టకండి, ఇక్కడ ఎక్కడ మైనస్ ఉందో అవి మైనస్లో పెట్టేసుకోండి, మిగతా ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ ఎం ఇన్వాల్వ్ అయిన ఏ టర్మ్ ఉన్నా కానీ మైనస్ పెట్టండి, ఇక్కడ ఎం ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ ఎం ఇన్వాల్వ్ అయింది, మైనస్ పెట్టండి. సింపుల్. ఇక్కడ కూడా కాస్ డెల్టా. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 2 మైనస్లు వచ్చినాయి. సో 2 మైనస్లు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆ టర్మ్స్ ఉన్నప్పుడు ప్లస్ఏ పెట్టుకోవాలి, ఆ టర్మ్ లేనప్పుడు మైనస్ పెట్టుకోవాలి. ఎట్లనో చెప్తా చూడండి. కాస్ డెల్టా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ 3 హోల్ స్క్వేర్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్ని టర్మ్స్ రాసేయండి, సైన్స్ పెట్టుకోకండి, ఇంకో సైన్స్ తీసేయండి, సైన్స్ తీసేయండి, సైన్స్ తీసేయండి. సేమ్ ఈడేం రాసినాం ఈడ కూడా అదే రాస్తాం. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ డాష్ 2lm డాష్ 2mn డాష్ 2nl సైన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎల్కి ఎంకి రెండింటికి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2mn అంటే ఇప్పుడు ఓన్లీ ఎం ఉంది అంటే నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది 2nl అంటే ఎల్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది. సో ఎల్ ఎం అంటే రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో వస్తే పాజిటివ్ అవుతుంది. అర్థమైందా, రైట్, బై 3. ఇప్పుడు ఏం లేదు, ఈ టర్మ్స్ ఉన్నాయి అన్నిటినీ యాడ్ చేయాలి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. మనకి ఇక్కడ ఏమొచ్చిందో అవన్నీ రాసుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ కాస్ స్క్వేర్ ఆల్ఫాది, ఇది కాస్ స్క్వేర్ బీటాది, ఇది కాస్ స్క్వేర్ గామాది, ఇది కాస్ స్క్వేర్ డెల్టా. మీరు గమనించినట్టయితే అన్నిటికీ ఎల్సిఎం ఏంది, కింద డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం 3 వచ్చేస్తుంది. సో మీద అంతా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఏమొస్తుంది చూడండి, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl ఇదేనా. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm ప్లస్ 2mn మైనస్ 2nl అదేనా. ప్లస్ నెక్స్ట్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 2lm మైనస్ 2mn ప్లస్ 2nl అదేనా, ఎస్. నెక్స్ట్ లాస్ట్ ఇది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2lm మైనస్ 2mn మైనస్ 2nl అదేనా, ఎస్. ఇప్పుడు మీరు చూడండి ప్లస్ 2lm మైనస్ 2lm ప్లస్ 2m అట్లా అన్నీ ఈ టూ టర్మ్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇవి మూడు ఇవి మూడు ఇవి మూడు ఇవి మూడు అన్నీ ఎగిరిపోతాయి జట్మన్. మిగిలింది ఏంది, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4. సో 4l స్క్వేర్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 4n స్క్వేర్, ఎందుకంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ 4l స్క్వేర్. అట్లా కూడా ఎం స్క్వేర్ అనేది 4 టైమ్స్ ఉంది, ఎన్ స్క్వేర్ కూడా 4 టైమ్స్ ఉంది. సో 4l స్క్వేర్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 4n స్క్వేర్ బై 3. ఇక్కడ 3 రాసుకోవడం మర్చిపోయినా కానీ చూడండి బై 3. ఓకేనా, మీద స్టెప్లో. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు కామన్ తీసిన 4 ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 3. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే ఎంత ఉంది మనకి 1.
సో 4 ఇంటూ 1/3 4/3 మనకు వచ్చిందా లేదా? ఎస్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నేను కొంచెం స్లోగా చెప్పిన, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకోండి, మీరు మళ్ళీ వేరే దగ్గర రిఫర్ చేయని అవసరం లేదు, వేరే వీడియోస్ కూడా చూడని అవసరం లేదు. ఇది ఒక్క వీడియో మీరు క్లియర్గా చూసినారంటే మీకు ఈ సమ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెమన్నా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.